మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు వినాయక చవితి రోజున విఘ్నాలను తొలగించి విజయాలను చేకూర్చుట కొరకు ఏ రాసుల వారు ఏ నైవేద్యాలను స్వామివారికి సమర్పించి స్వామివారిని ప్రసన్నం చేసుకోవచ్చో శ్రీ లక్ష్మీ శ్రీనివాస సూరి అయ్యగారి నుండి తెలుసుకుందాం. హరి ఓం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమత్సింహాసనే దేవతాభ్యా నమః. శ్రీచక్రరూపిణ్యే నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. హనుమతైన గురుభ్యో నమః. మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ సిద్ధిబుద్ధి సమేతస్య శ్రీమన్మహాగణాధిపతి యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని, స్వామివారి అనుగ్రహం కలగాలని, స్వామి యొక్క ఆశీస్సులతోటి మనం చేయబోయే ప్రతి పని కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు తీసుకెళ్ళాలి అని మనం మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క ద్వాదశ రాసులు ఏవైతే ఉన్నాయో ఆ ద్వాదశ రాసుల వారు వినాయక చవితి రోజు ఏ ఏ నివేదన ఇవ్వాలి, ఏ ఏ పదార్థాలు పెట్టడం వలన వాళ్ళకి గ్రహ దోషాన్ని తొలగించుకొని ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయో మన యొక్క మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తున్నాము. మొట్టమొదటిగా మనం మేషరాశిని చూసుకున్నట్లయితే మేషరాశికి అధిపతి కుజుడుగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశి వారు స్వామివారికి సంబంధించిన వినాయక స్వామివారికి సంబంధించిన ఎక్కడైనా మీకు దగ్గరలో జరిగే ఉత్సవాల దగ్గర కానీ, మీ ఇంటికి వచ్చే బంధువులకు కానీ కందిపప్పు ద్వారా కందిపప్పు ద్వారా అంటే వచ్చిన వాళ్ళకి ఎక్కడన్నా మనకి సంబంధించిన విగ్రహాల దగ్గర మనం కందిపప్పును దానం చేయటం చాలా మంచిది. అది అన్నదానంలో చేయటం వల్ల, అన్నదానంలో ఆ కందిపప్పు అనేది పప్పుగా ఉండటం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలలో స్వామివారి అనుగ్రహం కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ద్వితీయ రాశి అయిన వృషభ రాశి వారికి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడికి సంబంధించిన మనకి ఏదైనా శుక్రగ్రహం వృషభ రాశి వారికి ఏదో ఒక విధంగా ధనాన్ని చేకూరుతుంది, ధనం వస్తుంది, కానీ ఆ ధనాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉంటారు. కాబట్టి ఈ యొక్క శుక్రగ్రహ అనుకూలత ఉండాలి. కాబట్టి ఈ యొక్క వినాయక చవితికి సంబంధించిన వినాయక చవితి రోజు యాలుక్కాయలతోటి కిస్మిస్లతోటి ఈ యొక్క స్వామివారికి నివేదన చేయటం, అలానే ఒక స్వీట్కి సంబంధించిన తీపి పదార్థాలను కూడా స్వామివారికి నివేదన చేయటం చాలా ఉత్తమమైన ఇదని చెప్పుకోవచ్చు. అలానే మిథున రాశి వారికి, తృతీయ రాశి అయిన మిథున రాశి వారిని మనం పరిశీలించుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశికి బుధుడు అధిపతి. కాబట్టి ఈ యొక్క బుధుడు అనుగ్రహం కోసం స్వామివారికి పెసరపప్పు నివేదనగా ఇవ్వటం వలన వారికి వ్యాపారానుకూలత ఉంటుంది, వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుంది, వాళ్ళ యొక్క మానసిక స్థిరత్వం కూడా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చతుర్థ రాశి అయిన కర్కాటక రాశి, ఈ యొక్క కర్కాటక రాశి వారికి స్వామివారి అనుగ్రహం అంటే ఈ యొక్క వినాయక చవితి రోజు ఈ యొక్క గణపతి వినాయక నవరాత్రులలో స్వామివారికి సంబంధించిన విగ్రహాల దగ్గర బియ్యాన్ని దానం చేయటం చాలా ఉత్తమమైన ఫలితం ఉంటుంది. ఈ యొక్క బియ్యాన్ని దానం చేయటం వల్ల మీ యొక్క మనశ్శాంతి, మానసిక స్థిరత్వం కలుగుతుంది, మానసిక స్థిరత్వం బాగా ఉంటుందని చెప్పేసి మనం యొక్క విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క పంచమ రాశి అయిన సింహరాశి వారు చూసుకుంటే ఈ యొక్క సింహరాశి వారు వినాయక చవితి రోజు గోధుమ పిండితో చేసిన పదార్థాలను ఏదైనా సరే స్వామివారికి నివేదన ఇవ్వటం వలన ఉద్యోగానుకూలత, ఉద్యోగ అధికారానుగ్రహత కూడా కలుగుతుంది, ఒక సూర్యానుగ్రహం కూడా కలుగుతుందని మనం బాగా చెప్పుకోవచ్చు. తర్వాత కన్యా రాశి, 6వ రాశి అయిన
కన్యా రాశి వారికి, ఈ యొక్క కన్యా రాశి వారికి బుధుడి అనుగ్రహం ఉండాలి కాబట్టి బుధుడు అధిపతి కాబట్టి వినాయక చవితి రోజు ఈ యొక్క పచ్చ పెసలను మనం నివేదనగా సమర్పించుకొని ఆ పచ్చ పెసలతో పాటు గుడగ శైలాన్ని కూడా స్వామివారి అనుగ్రహం కొరకు స్వామివారికి నివేదన చేస్తే వ్యాపారాభివృద్ధి కలుగుతుందని మనం కన్యా రాశి వారికి చెప్పుకోవచ్చు. తర్వాత సప్తమ రాశి అయిన తులారాశి వారికి చూసుకుంటే ఈ తులారాశి వారు వినాయక చవితి రోజు సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన ఏదైనా పరిహారాలు చేసుకుంటూ, సుగంధ అంటే స్వామివారికి కావలసిన సుగంధ ద్రవ్యాలను సమర్పించుకుంటూ అలంకరణ బాగా చేసుకుంటే, అంటే స్వామివారి యొక్క సింహాసనానికి సంబంధించిన చుట్టుపక్కల అలంకరణ అంతా కూడా బాగా చేసుకుంటే వాళ్ళ యొక్క శుక్రానుగ్రహాన్ని కలుగుతూ వాళ్ళకి ధనం సమృద్ధిగా జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలానే అష్టమ రాశి అయిన వృశ్చిక రాశి వారి చూసుకుంటే వృశ్చిక రాశి వారు యొక్క స్వామివారికి దోసకాయను సమర్పించుకోవాలి. దోసకాయ కానీ ఎలుకకాయ కానీ లేదంటే పత్రి కానీ ఇవి వాళ్ళు చక్కగా చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందవచ్చు అని చెప్పేసి మనం వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. అలానే నవమ రాశి అయిన ధనుసు రాశి వారు, ఈ యొక్క ధనుసు రాశి వారు వినాయకుని యొక్క అనుగ్రహ ప్రాప్తి కలగటానికి సిద్ధిబుద్ధి సమేత శ్రీమన్ మహాగణాధిపతి యొక్క అనుగ్రహ ప్రాప్తి కలగటానికి ఈ యొక్క ధనుసు రాశి వారు ఏం చేయాలి అంటే శనగలను నానబెట్టి శనగలతోటి గుగ్గిళ్ళు చేయటం, శనగలను నివేదనగా సమర్పించుకోవటము మనం చేస్తే విధిగా ఆ శనగలలో గుడగ శైలం అంటే బెల్లాన్ని కూడా కలిపి స్వామివారికి సమర్పించడం చాలా ఉత్తమం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే దశమ రాశి అయిన మకర రాశి, ఈ యొక్క మకర రాశి వారికి శని అనుకూలత ఉంటుంది కాబట్టి ఈ యొక్క శని అనుగ్రహంలో కూడా ప్రతికూలత ఏదైనా ఉంటే తెల్ల నువ్వులతో చేసిన అరిసెలను నివేదనగా చేస్తే స్వామివారికి చాలా ఉత్తమమైన ఫలితాలను కలుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క ఏకాదశ రాశి అయినా సరే కుంభరాశి వారు, ఈ యొక్క కుంభరాశి వారు స్వామివారికి వాళ్ళు పులిహోర కానీ దద్దోజనం కానీ చక్ర పొంగళి కానీ స్వామివారికి నివేదన చేస్తే స్వామివారి యొక్క పూర్తి అనుకూలత కలుగుతుంది. వారికి సంబంధించిన కార్యాలకు సంబంధించి ఏదన్నా చేసుకోవచ్చు. అలానే మీనారాశి వారు యొక్క ద్వాదశ రాశి అయిన మీనారాశి వారు స్వామివారికి అక్కడ ఉండే బ్రాహ్మణులకు కానీ అక్కడకు సంబంధించిన వినాయకునికి కానీ పసుపు పచ్చలో ఉన్న వస్త్రాన్ని సమర్పించటం వలన వాళ్ళకి గురుని యొక్క బలం పెరిగి ఆధ్యాత్మిక చింతన పెరిగి, అలానే శనగలను నివేదనగా చేయటం కానీ ఇక శనగపిండితో చేసిన ఏదైనా పదార్థాలను నివేదన చేయటం కానీ లేదంటే బొబ్బర్లు అంటే అలసందలను నివేదన చేయటం కానీ చేస్తే స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని కూడా కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఏకాదశ ద్వాదశ రాశులలో ఎవరెవరైతే ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు నిష్టగా నియమ నిబంధనలతోటి స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుంది ఖచ్చితంగా అని మనం పరిపూర్ణంగా విశ్వాసంతో చేయగలిగితే మాత్రమే మనం యొక్క వినాయకుని అనుగ్రహాన్ని పొందగలుగుతాము. ఏదో డబ్బులు ఇచ్చాము అయిపోయింది, ఫలాన్ని తెచ్చుకోండి, ఫలాన్ని చేసుకోండి అని మనం ఎప్పుడైతే చేస్తామో మనం చేసిన ప్రతిఫలం అంతా కూడా నిష్ఫలితంగా మారుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాలు తెలుసుకోవటం కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ, జై గం గణాధిపతయే నమః.